తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. పరుచుకున్న ముళ్ళ కంచె తెచ్చడానికై ప్రజాస్వామ్య పరిరక్షణ caste, community, religion or region, but the true loyalty should lie with the concept of nation. Towards nation, and it's not about government, it's about people. That's what made we carved a nation from nothing. We are a group of collective communities of different ethnic origins. ఇవన్నీ చూసాక ఇమాజిన్ నాకు ఎందుకు అనిపిస్తుంటే దేశం గురించి ఎందుకు ఎంత అవసరం అనిపిస్తుంటే ఇమాజిన్ లుక్ ఎట్ రోహింగ్యా ఇమిగ్రెంట్ ఇప్పుడు కూర్చోబెట్టి ఫర్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ బర్మా. వాళ్ళెవరికి దేశం లేదు, దే డోంట్ నో విచ్ కంట్రీ దే బిలాంగ్ టు, అండ్ నో నాట్ ఈవెన్ అ సింగిల్ కంట్రీ ఈజ్ అవుట్ రైట్లీ ఏబుల్ టు సపోర్ట్ దెమ్. అండ్ ఎంతమంది వరల్డ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరిని అడ్రస్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అది ఎవరి ఇష్యూ కాదు అది. సో టు హ్యావ్ ఎ నేషన్, నేషన్ అంటే ఏంటి, టు హ్యావ్ ఒక ఇల్లు ఉండాలి మనకి. మనం ఎక్కడ తిరుగుతాం, ఏం పక్షికి కూడా ఇల్లు ఉంటుంది, ఒక జంతువు కూడా ఒక డ్వెల్లింగ్ ఉంటుంది, ఒక యానిమల్ కూడా. కానీ మనకి ఒకళ్ళేమో నువ్వు ఈ దేశానికి చెందినవాడే కాదు, నువ్వేమో ఈ ప్రాంతానికి ఇలా కొట్టుకుంటూ వెళ్తే హ్యుమానిటీ సఫర్స్. నేనేంటంటే ఫర్ మీ హ్యుమానిటీ త్రూ ఇండియన్నెస్, హ్యుమానిటీ త్రూ బీయింగ్ ఇండియన్, హ్యుమానిటీ బీయింగ్ త్రూ భారతీయత, హ్యుమానిటీ బీయింగ్ త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ. నేను ఇది నమ్ముతాను. నేను అందుకని నేనేం చేస్తున్నానంటే దీనికి వీళ్ళందరూ కూర్చోబెట్టి, దట్స్ ద ఫస్ట్ రీజన్ వాట్ అంబేద్కర్ వర్డ్ ఇన్స్పైర్డ్ మీ. నేను March 14th, 2014లో నేను పెట్టినప్పుడు మనకి ఎలా పుట్టాలి, ఎలా ఉండాలి అనేది ఇట్స్ నాట్ మై చాయిస్ టు be born as an Indian or a white man or anyway, it's not my choice, it's a nature's accident. We don't have a choice. We are born like this, to be short, to be dark, whatever colors we are, whichever color we are born with, that's it. We never had a choice in the process, but we have a choice how to be. This is what నేను ఏం చేశానంటే March 14th అప్పుడు టు మేక్ షూర్, బికాస్ ఈవెన్ నన్ను చూడగానే అందరూ ఏమంటారు, యూ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూ బిలాంగ్ టు సో అండ్ సో ఏరియా, యూ బిలాంగ్ టు వన్ కాస్ట్. దిస్ the very first thing what I did the moment I came into politics, in the first speech lo nanu evaru the caste which I come from, I belong to, I never had a choice, because nenu eppudu na kulanni practice cheyaledu ante that's an accident. Nenu kulanlo puttanu ante maybe I would have been born as a Muslim, I would have born as a anyway, it's na choice లేదు దీంట్లో. నేను రాగానే ఏం చెప్పానంటే ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే ట్రై టు బ్రాండ్ యూ, ఒక ఎద్దుకి బ్రాండ్ చేసినట్టుగా వాళ్ళు ఒక చెప్ప కొడతారు. వాళ్ళు you belong to this, so you can't, మనకి బోర్డర్స్ గీస్తారు, బట్ నా బోర్డర్స్ ఈజ్ ఎ హ్యుమానిటీ, మానవతో నా బోర్డర్స్. నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చొక్కాలు చేసుకొని గొడవలు చేయడానికి లేదు. యూ హ్యావ్ టు డూ అ పాలసీ వార్ఫేర్. దే సెడ్, నేనేం నమ్ముతానంటే నాకు బాధ ఆవేదన ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఏంటంటే ఎప్పుడు ఈ టైమ్స్లో చేసే తప్పులు, ఈ జనరేషన్ చేసే తప్పులు ఇప్పుడు తెలియవు. ఇట్ విల్ బి పెయిడ్ అంటే వాళ్ళు ఎవరు పే చేస్తారు దీనికి, నెక్స్ట్ జనరేషన్ పే చేస్తారు. సో టుడే ఈరోజు ఇప్పుడున్న కరెంట్ యూత్ దెబ్బతింటానికి కారణం ద రూట్ స్టార్టెడ్ ఇన్ 60s.
ద రూట్ లైస్ ఇన్ 1960. వీళ్ళందరూ చాలా నిర్లక్ష్యంగా వదిలేశారు. అట్ ది సేమ్ టైం ఒక 10 to 12 years నుంచి ఒక కన్సిస్టెంట్ డిమాండ్ టు కార్వ్ ఎ సెపరేట్ స్టేట్ ఫర్ తెలంగాణ దే షుడ్ అడ్రస్డ్ విత్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. మీ పవర్ పాలిటిక్స్లో మీరు ఇవి చేసి అండ్ యూ డెస్ట్రాయిడ్ వన్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఇండియన్ ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఈ దేశం మాది అనుకున్నప్పుడు ఎ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ంట్ బి బయాస్డ్. It should give equal treatment and it should be equally fair to everyone. అది మీరు ఒక రాష్ట్రం విడగొట్టేటప్పుడేమో తలుపులు మూసేసి ఎవరిని రానివ్వకుండా విడగొట్టేసి మరి మీరు ప్రామిస్ చేసింది మీరు ఇవ్వలేనప్పుడు దెన్ వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ ద పార్లమెంట్ హాల్? మోడీ గారు నేను ఐ వాజ్ ఇన్ సెంట్రల్ హాల్, ఆయన ఆ సెంట్రల్ హాల్ని ముద్దు పెట్టుకొని వెళ్ళారు. అది దేనికి ముద్దు పెట్టుకొని వెళ్ళారంటే ద శాంక్టిటీ ఆఫ్ ద సెంట్రల్ హాల్. అక్కడ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చాలా మేధావులు, ఇంతమంది మేధావులు కలిసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారు వీళ్ళందరూ కూర్చొని. మరి అలాంటి సెంట్రల్ హాల్కి ఎందుకు అంత గౌరవం అంటే అక్కడ ఒక మాట చెప్తే దేశం అంతా పాటించే శాసనం. మీరే మాట చెప్పి మీరే పాటించకపోతే అండ్ వాట్ కైండ్ ఆఫ్ అంటే మీకు ఏం గౌరవం ఎందుకు ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు బయటికి చెప్పరు. వీళ్ళందరూ చాలా పెద్ద స్థాయి వ్యక్తులు, మనం వీళ్ళు క్వశ్చన్ చేయలేము, మనం భయపడాలనుకుంటాం. బట్ నేను ఏం నమ్ముతానంటే ఎంత గొప్పవాడైనా సరే, ఏ స్థాయి వ్యక్తి తెలుసు, మామూలు మనిషి, అందరిలాగా మనిషిని పెట్టి పుట్టలేదు. నువ్వు చాలా 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 సామాన్యమైన అందరిలాంటి వ్యక్తి. నీకు స్థాయి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది అంటే నీకు సెపరేట్ కెపాసిటీ ఉంది, యూ హ్యావ్ అ హైయర్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్. అందుకని యూ కెన్ డూ జస్టిస్ టు ఆల్ ఆఫ్ అస్. అందుకని నీకు ఆ పొజిషన్ ఇవ్వబడినప్పుడు వెన్ యూ డోంట్ డూ జస్టిస్ ఫర్ మీరు నిలబడినప్పుడు ఇట్ విల్ క్రియేట్ అ రెబెలియన్, ఇట్ విల్ క్రియేట్ అ రెవల్యూషన్. నేనేం చెప్పినట్టు నాకు అది చూసి నాకు ఎందుకు కోపం వచ్చిందంటే వన్ పార్ట్ ఆఫ్ స్టేట్ తెలుగు వాళ్ళకి మీరు న్యాయం చేసినప్పుడు ఇంకొక తెలుగు పార్టీకి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నాకు ఎలా ఉందంటే హౌ డు వీ క్రియేట్ అ బ్యాలెన్స్ బిట్వీన్ కాస్ట్ రిజర్వేషన్స్ అండ్ ఆల్సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్కి హౌ డు వీ స్టాండ్ బై? బికాజ్ it is a constitutional given guarantee about caste reservation. It is not my choice or any choice. It's a constitutional guarantee. We cannot fight with constitution unless the majority of the people are willing to look at it and willing to do something about it. And there is a widespread thought all over India how to address this. But this will to take it in the right spirit, it will take some, I don't know how long, but it will people are right now, people are looking at it. But before that, as you rightly said, people who does not come from that kind of, who does not have caste reservation, at the same time, who are economically backward, how do we stand by them? That's what we can address it. That part really, it only, right now it is very easy to say, and I can say, okay, I'll stand by Cheppech Kane. But what I would like to do is, unless I seriously do a deep study on it, and how much it is possible. Economically backward reservation is nothing to do with how much budget you can allocate for that particular cause and reason. Unless I understand it, I can't say exactly the right answer which could satisfy you. To give you a satisfactory answer, I need at least a 9 months time. I don't want to. Sure, please. You're welcome. మీరు నా గురించి నేను మాట్లాడటం మీద ఉంటాను. ఈరోజు నేను మాట్లాడడం కంటే కూడా స్ట్రైట్ ప్రిఫర్ ఇఫ్ మీరు నాకు నన్ను ఏదైనా అడగాలనుకుంటే అడగండి. మీకు ఐ ప్రిఫర్ టు స్టార్ట్ లైక్ దట్ దిస్ సెషన్. 3 years దాటింది. సో మీకు తెలిసి ఐ మీన్ ఐ నో లైక్ యు ఆర్ గోయింగ్ టు మీరు అనంతపూర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారని విన్నాను. నేను మిమ్మల్ని పిచ్చిగా ఫాలో అవుతాను. ఐ లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అంత పిచ్చి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి ఇలా పెరిగాను. నా ఒకటే మన జనసేన పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ్ గారి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? బికాస్ వాట్ వీ ఫీల్ ఇస్ లైక్ జనసేన పార్టీ పెట్టకముందు ఐ మీన్ ఐ వాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ లోక్ సత్తా. I know there are only few of them, but even then I personally think like
he's perfectly capable of doing something good. So are we going to be in discussions with them, or lot of respect for JP గారు. కాకపోతే ఫ్యూచర్ అలయన్సెస్ ఎలా ఉంటాయంటే అన్లెస్ నేను పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశాక ఆ పరిస్థితుల్ని పరిస్థితులను బట్టి ఎవరితో వెళ్ళాలని అప్పుడు ఆలోచిస్తాను. స్టిల్ దట్ హ్యాస్ అంటే ఇంట్రెస్ట్ నేను స్టిల్ ఐల్ టేక్ సమ్ మోర్ టైం టు ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూస్తూ పెరిగాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా మీకు, ఇంతమంది అంతగా ఇష్టపడడానికి మీలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి సార్? నాలో నాకు నచ్చే క్వాలిటీ అంటే ఏముంటుంది ఏంటంటే నాకు భయం లేకుండా బతకడం ఇష్టం. తప్పులో నాకు తప్పు ఉందో రైట్ నాకు తెలియదు, కానీ నేను భయపడతా బతకడం నాకు ఇష్టం లేదు. అలాగే నాకు అనిపించేది ఎప్పుడు నా కాన్స్టెంట్ అంటే ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లో ఎప్పుడు స్టూడెంట్ లాగే ఫీల్ అవుతాను, ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. These are the two qualities which I feel I identify more with myself. The fearlessness and constant learning. These are two qualities. My name is Samanvita. I think that one advantage you have compared to all the other political leaders is you can convey your social views through your films. My question is, will we see any of your films which you use to convey your political ideology? Because I personally feel, film should give you a lot of entertainment laced with human values. Politics is entirely different. In cinema, you cannot solve issues. Maybe in an entertaining manner, you can start an issue and finish it in 2.5 hours. But in reality, it takes decades even to address a small issue. That's why I prefer to keep politics away from cinema. I prefer cinema should be meant to just more for entertainment and to have a good time. That's what I believe in cinema, not for politics. I've been an actor. Always my passion was not to become not earn money or something. I want to be a gardener at the most, a little graduated to become a farmer. So I have a deep respect and deep passion for farming and a lot of reverence for nature. So that's what makes me really to understand the pain and agony of our farmers. But there are a lot of issues are there to address because in one really a lot of research has to be done why they're dying. And so when you keep each individual case, and it should be slotted in different ways. And then you could ఒకటే garden కట్టేయడం. Each ఒక్కొక్క farmer suicide in one depending on which part of the states we're talking about. కొంతమంది ఏమో ఉదాహరణకి for example rice and paddy. In Rayalaseema you're not supposed to grow paddy. But if you try to cultivate rice there, it needs a lot of water. Rayalaseema is being a dry area. It should go for some kind of millet kind of crops. But if you go a kind of rice or something which needs more water, eventually they can't do it. And they invest a lot trying to provide a lot of water in the process. They lose a lot of money. They try to raise a lot of loans which they could not get back the returns, and eventually that really diminishes their hope, and that makes them hopeless. That creates a lot of hopelessness in their life, and eventually that makes them to commit suicide. There is one kind of case, and sometimes even for family's sake, because they take loans and they try to use it for their typical the Indian class system. We compete with rich
who can afford certain way of life, certain way of celebration. Though I don't have money, still I try to compete with them and try to money which is meant to use it for some purpose, and they divert it for certain particular things. And these are one case. But in general, on the whole, there is a lot of pain and a lot of advice and insight should be given through the agricultural ministry, which is lacking. I feel farmer suicide majorly state governments should really look into it, and they have to make individual case studies and really bank really creates a government's really they won't give next loan if they don't repay it. So they don't apply the same justice what they applied for the people who take thousands of crores and who does not pay, and government forgives them, government understands them, government squashes what they have to pay, but they won't apply the same justice or same kind of the way they support them. They won't support the farmers, and that gives them a lot of painful, that makes them hopelessness. And this is what I believe in. Farmers should be understood, because what I am doing is to understand the farmers instead of reading the newspapers or meeting different people. I would like to personally visit a considerable amount of constituencies which has where people, a lot of farmers got committed suicide. I would like to go and meet their families to find out the right policy, how to address, how to bring them hope, and how to address their woes, what makes them give hope and not to commit suicide. And I prefer, instead of saying it in a where I could, not in this platform, I prefer to do personally. I would like to meet that kind of farmers where a lot of where they had committed suicides. I would like to meet them, and I like to find out. I like to form my opinions once I meet them. But on the whole, this is what I gathered information about farmer suicides. To give a proper, to create a proper policy about farmer suicide, how to stand by them. First, I would like to go and visit them, understand them. Then I will formulate a policy how to make sure that no more suicides will be there in our both Telugu states, farmers of Telugu states. Thank you. And he says his name is Mohan Krishna, and he wants me to say to you that please don't give the free policy schemes in Andhra Pradesh at least. You can do the welfare programs. Social welfare program. Yeah, regarding the free welfare schemes. Discontinued my education from the schools. I mean, discontinued my school. When I was doing my 8th grade, I applied for 10th grade on my own, privately, not through school. Then I went into college till intermediate. I discontinued on purpose. Not that I could not study or something. I gave a condition what I wanted, what I would like to study, what is being offered are two different things. And as you rightly said, teachers play a very pivotal role in the students' future. ఒక రైట్ టీచర్, ఒక సరైన టీచర్స్ కానీ ఉంటే ఆ మనిషి జీవితం, వాడి భవిష్యత్తు మారిపోతుంది. నాకేముందంటే థాట్లో టీచర్స్ షుడ్ హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ షుడ్ బి టీచింగ్ ప్రొఫెషన్. త్రూ జెనిసన్ నేనేం అంటే దట్ వన్ పాలసీ విచ్ ఐ వుడ్ లైక్ టు కీప్ ఆన్ టెలింగ్ మై టీమ్ ఇస్ how we make teaching as the highest paid job, and how అంటే values impart చేసేది it's about teaching profession. Teaching నిజంగా ఏంటంటే ఫ్యూచర్లో ఎనీ గవర్నమెంట్ if they want a better nation, and even after 70 years ఎందుకు మనం ఇంకా స్ట్రగుల్ ఉన్నాం అంటే we kill the teaching system. మనమేమో మనకి టీచింగ్ మన టీచర్స్ చాలా గురువుని చాలా గౌరవించాలి, గురు బ్రహ్మ గురు విష్ణు ఇవన్నీ మాట్లాడతాం, కానీ నిజానికి వాస్తవానికి అవన్నీ ఎక్కడ మాట్లాడటానికి తప్ప నిజంగా ఆచరణ ఎక్కడ రావట్లేదు. అండ్ వెన్ యూ సెడ్ ఈ కైండ్ ఆఫ్ పోలో క్లిప్స్ ఇవన్నీ చేయడం ఏంటంటే క్వాలిటీ మనుషులు లేరు అక్కడ.
they were never educated in a way where they had some respectable profession and feel అవడానికి అసలు అది ఎక్కడ మన సిస్టంలో ఎక్కడ ఇన్కల్కేట్ చేయాలి, చాలా మెథాడికల్గా మన టీచింగ్ ప్రొఫెషన్ చంపేశారు. What I would do, what I'm planning to do through Janasena, one of the education policy, government schools. ఇప్పుడు ఉదాహరణకి there is a film called Purna. This one film really shaken me up and really it inspired me. The social welfare school, socially backward is in schools. అమ్మ ఆడపిల్లలు రాలేరు ఆ స్కూల్స్కి. దాని కారణం ఏంటంటే సరైన కనీసం ఒక ఎదిగే ఆడపిల్లలకు ఉండే అవసరాలకు కానీ అక్కడ ఉండాల్సిన ఒక హైజీనిక్ కండిషన్స్ ఉంటాయి. అందులో 7th, 8th grade వాళ్ళు స్కూల్స్ పంపించడం మానేస్తారు. అసలు బేసిక్ హైజీన్ ఉండే స్కూల్స్ కానీ ఇవన్నీ one IAS official who took it personally. ఎందుకు నేను చేశానంటే జనసేన నేను కూర్చోబెట్టి అర్జెంట్గా ఈరోజు పవర్లోకి వచ్చేసేయాలి రేపొద్దున విషయాలు నాకేం లేదు. నాకేంటంటే ముందు నన్ను ఇంతమంది ఇష్టపడతారు, ఇంతమంది యూత్ ఇష్టపడతారు, ఇంతమంది నేనంటే ప్రేమిస్తాను. నేను వీళ్ళందరికీ నేను వాట్ ఐ కెన్ సే ఇస్ మీరు బలంగా ఉండండి, నేను మీ తరపు నేను మీకు ఐ విల్ క్రియేట్ అ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ టు అడ్రస్ టు బ్రింగ్ అవుట్ యువర్ వాయిస్. మీరు ధైర్యంగా ఉండటానికి నేను కూడా మీతో అంటే నేను దెబ్బతింటానికి రెడీగా ఉన్నాను. నాతో పాటు మీలాంటి వాళ్ళు వస్తే నేను మీతో ఉన్నాను. మీకు దెబ్బ పడబోయింది నాకు కూడా దెబ్బ తీసుకున్నాగా ఉద్దేశంతో జనసేన స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ ఈస్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇట్ ఈస్ రీచింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సార్ నా పేరు అమృత, మాది ఈస్ట్ గోదావరి. మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ లైక్ ఉద్దానం, ఇంకొకటి సిరిసిల్ల కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది గవర్నమెంట్స్ అందరి దగ్గర నుంచి. సో పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఫుడ్ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు. దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అవుతుంది. మీరు ఆల్రెడీ వెళ్ళారు అని విన్నాను. మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి? ఐకో ఫుడ్ పార్క్ పొల్యూషన్ నార్మ్స్ మన ఇండియాలో చెప్పాను కదా, మన ఎన్ని లాస్ క్రియేట్ చేస్తాం కానీ ఏది పాటించాం. అండ్ ద లా మేకర్స్ మన చట్టసభల్లో కానీ ఇదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ చట్టాలను వాళ్ళే తయారు చేస్తారు, చట్టానికి వాళ్ళే తూట్లు పొడుస్తారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఇష్యూ క్వైట్ ప్యాథటిక్ ఇష్యూ. నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే యువర్ యాంటీ డెవలప్మెంట్ అని మాట్లాడతారు. నేనేమన్నానంటే హౌ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ దట్ ఇష్యూ వాస్, అది ఇప్పుడు నేను నాకు వెళ్ళే ఎజెండాలో ఉంది. నేను డిసెంబర్ నుంచి దీంట్లో బయటకు వచ్చినప్పుడు నాకు ఎట్లా ఉందంటే దాని గురించి మాట్లాడడానికి దెర్ ఇస్ నో సీక్రెట్ స్ట్రాటజీస్ ఏం లేవు. నేను ఐ విల్ ట్రై టు ఓపెన్ అప్, అంటే నాకు దాచుకోవడానికి ఏం లేవు నా దగ్గర. హౌ గుడ్ అడ్రస్ దట్ ఇష్యూ నాకు ఏముందంటే even the state government or even the owners say it is creating, imagine for example oka 400 mandi 400 members ki employment istundi, ledante 1000, let us say వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 10 times ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అనుకోండి ఒక 1000 మెంబర్స్కి. వాళ్ళు పాటించాల్సిన పొల్యూషన్ నామ్స్ వాళ్ళు పాటించరు. ఆ పొల్యూషన్ నామ్స్ పాటిస్తే ఏంటంటే వాళ్ళకి కాస్ట్ ఎస్కలేషన్ అయిపోద్ది. అందువల్ల వాళ్ళు పొల్యూషన్ నామ్ పాటించరు. కానీ దానివల్ల ఆ చుట్టుపక్కల పొలాలు దాని మీద ఆధారపడ్డ అనేక వేల మంది రైట్ ఫ్రమ్ ఫిషర్మెన్ అంటే మత్స్యకారులు కానీ ఫిషర్మెన్ కానీ లేదంటే ఫార్మర్స్ కానీ చాలా డీప్గా ఎఫెక్టెడ్ అవుతుంది.